చేసిన గ్రామ సర్పంచ్ గారికి, ఇండిపెండెంట్ అభ్యర్థి గారికి, అదే సెక్రటరీ గారికి, మా యొక్క ఎస్ఆర్పి గారికి మనసు సమాచారండి. మన పంచాయతీకి సంబంధించి 1/4/2024 నుండి 31/3/2025 ఈ మధ్యకాలంలో ఏవైతే ఉపాధి పనులు చేస్తారో వాటి మీద గత 4 రోజుల గ్రామంలో తిరిగి తనిఖీ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు చేసిన పనులు కూడా చూడడం జరిగింది. వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో తనిఖీ చేసిన తర్వాత ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు పని చేసినటువంటి మస్తర్లు ఉంటాయి కదా, ఆ మస్తర్లు కూడా పరిశీలన చేయడం జరిగింది, రికార్డు కూడా. ఇందులో భాగంగా మన పంచాయతీకి సంబంధించి ఉపాధి హామీ ద్వారా 11 పనులను చేయడం జరిగింది. వీటికి సంబంధించి 25,17,609 రూపాయలు అనేవి ఖర్చు చేయడం జరిగింది. తర్వాత అదేవిధంగా పంచాయతీరాజ్ అంటే గ్రామంలో సిమెంట్ రోడ్ల నిర్మాణం కోసం 4 పనులను చేయడం జరిగింది. వీటికి సంబంధించి 11,91,907 రూపాయలు అనేవి ఖర్చు చేశారండి. వీటికి సంబంధించిన రికార్డ్స్ అన్ని కూడా మాకు ఇవ్వడం జరిగింది. తర్వాత అదేవిధంగా ఇందులో సంబంధించి పనుల వివరాలు, మనకి ఈ పనుల వివరాలు ఏవైతే ఉన్నాయో ఆ వివరాలను కూడా అక్కడ మనకి చార్ట్ వేసాం. మన ఊరు పనితీరు అని, అంటే ఇది మన ఆ సంవత్సరంలో జరిగిన పనులు ఏవైతే ఉన్నాయో పనుల వివరాలను కూడా అక్కడ రాయడం జరిగిందన్నమాట. నీటి పంపిణీ కాలువలు ఏవైతే పెద్ద కాలువలు ఉంటాయో ఆ కాలువలన్నీ కూడా మన ఊర్లో పనితీరు ఎలా ఉందని రాసాం. అక్కడ ఏ పనులు జరిగాయని అక్కడ రాసాం. సంవత్సర కాలంలో చూసుకోవచ్చు. అది ఎన్ని కాలువలు అయ్యాయి, ఎన్ని రోడ్స్ అయ్యాయి, ఏవైనా అక్కడ దానికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు అన్నీ ఉన్నాయి వివరంగా. ఆ వివరాలన్నీ వివరాలు కావాలని కింద డిఆర్పి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాం. ఇంకేం కావాలంటే ఫోన్ చేసి చెప్తాం. ఆ వివరాలన్నీ కూడా అందులో ఉన్నాయి. అదేవిధంగా వాటికి సంబంధించిన వివరాలు పెద్ద కాలువలు వచ్చేసి 2, అదేవిధంగా చిన్న నీటి కాలువలు వచ్చేసి 6, అదేవిధంగా ఇంకా చిన్న నీటి కాలువలు వచ్చేసి 3, మొత్తం 11 పనులని చేయడం జరిగింది. 11 పనులు కూడా మేము కొలతలని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సిమెంట్ రోడ్లు 4 చేశారు గ్రామంలో. ఈ సిమెంట్ రోడ్లు కూడా కొలతలని తీసుకోవడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి